ఫస్ట్గా 1/2 kg బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే ఒక 2 కప్పులంత వాటరు మనం వేడి చేసుకోవాలండి. ఇది పిండిని చల్లనీటితోటి తడపకూడదు. ఓన్లీ వేడి నీటితో మాత్రమే ఈ అప్పడాలకు అనేది మనము హీట్ వాటర్ తోటినే కలుపుకోవాలి. సో అది వేడి చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ వచ్చేసి అందులో పచ్చిమిర్చి అండ్ అల్లము, కరివేపాకు, జీలకర్ర అండ్ మినప్పప్పు కానీ, పెసరపప్పు, శనగపప్పు, నువ్వులు ఇలా మీ ఇష్టం అండి. ఇది మనం వేసుకోవచ్చు. నేను మాత్రము పెసరపప్పును అండ్ శనగపప్పు వేసాను. ఏదైతే అల్లము, పచ్చిమిర్చి, ఉప్పు మనము పేస్ట్ చేసేసుకొని హాట్ వాటర్లో కలిపేసుకోవాలి. ఆ కలిపేసుకున్న హాట్ వాటర్ తోటే మనం ఈ పిండిని తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న తర్వాత ఇట్లా చిన్న చిన్నగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్నగా పూరీలలాగా ఒక గిన్నెతోటి రౌండ్గా చేసేసుకుంటే రెడీ అయిపోతుంది. అండ్ తొందరగా కూడా అయిపోతుందండి మనకి. సో ఇలా చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. సో మీకు చూపిస్తున్నాను కదా. సో ఇందులో ఇక్కడ నేనైతే చిన్న చిన్న సైజెస్లోనే చేసుకున్నాను. చాలా బాగా టేస్టీగా చాలా బాగుంటుంది. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్కి అండ్ మనకి అండ్ ఏంటంటే ఫ్రైస్లో కానీ ఇంకా అనేది పప్పుచారులలోకి కానీ తింటే కూడా చాలా సూపర్గా టేస్టీగా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నదో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చూపిస్తున్నాను కదా వేడి వేడిగా అండ్ స్నాక్స్కి చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. మన ఏదో ఇంత టైం పడుతుందా అనుకుంటాము. సో అలా కాకుండా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో చూడండి కరకరలాడుతూ నేనైతే ప్లేట్లోకి కూడా సర్వ్ చేసేసుకున్నాను. సో చక్కగా కలర్ఫుల్గా ఒకే సైజులో మీడియం సైజులోనే మనకి మనం తీసుకునే చిన్న చిన్న ఉండలు దాంట్లో ఉంటుంది సైజెస్. చిన్నగా తీసేసుకొని చిన్న చిన్నగా పూరీలలాగా చేసేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా టేస్టీగా కరకరలాడుతూ సో రెడీ అయిపోయినాయండి అప్పడాలు. సో మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్.